నమస్కారం. జ్యోతిష్య జ్ఞాన దీపిక ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియోలో వృశ్చిక రాశి వారికి 2024 సంవత్సరం మొత్తం ఎలా ఉంటుంది అనే విషయం తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి మే నెలలో గురుడు సప్తమ స్థానంలోకి తామ్రమూర్తిత్వం పొంది సంచరిస్తున్నాడు. ఇది శుభ సూచకం అని చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకు మంచి లాభాలు కలుగుతాయి. సప్తమంలో సంచరిస్తున్న గురుడు 11, 1, 3 భావాల్ని కూడా చూస్తూ ఉంటాడు. ఈ సంవత్సరం 2024 మొత్తం శని చతుర్థంలో అంటే చతుర్థంలో సువర్ణమూర్తిత్వం పొంది సంచరిస్తున్నది. దీనివల్ల గృహయోగం కలుగుతుంది. దృష్టులొచ్చేసి 4లో ఉన్న శని 6, 10, 1 భావాన్ని చూస్తూ ఉంటాడు. ఇక రాహుకేతువులు సంవత్సరం మొత్తము పంచమ లాభస్థానాల్లో తామ్రమూర్తిత్వం పొంది సంచరిస్తున్నారు. దీనివల్ల సంతాన యోగం కలిగే అవకాశం ఉంటుంది వృశ్చిక రాశి వారికి. ఇక ఓవరాల్‌గా చూసుకుంటే గురుడు ఎలాంటి ఫలితాలు ఇస్తాడు? శని ఎటువంటి ఫలితాలు ఇస్తాడు? రాహుకేతువులు ఎలా ఉంటుందనేది చూద్దాం. గురుడు మే 1న 2024 సంవత్సరంలో మే 1న సప్తమ స్థానంలోకి తామ్రమూర్తిత్వం పొంది సంచరిస్తున్న వృశ్చిక రాశి వారికి. సాధారణంగా సప్తమ స్థానంలోకి గురుడు సంచారం అంటే చాలా శుభసూచకం అని చెప్పుకోవచ్చు. కానీ తామ్రమూర్తిత్వం పొందాడు. అంటే 60% రిజల్ట్సే ఇస్తాడు. 50-60% రిజల్ట్సే ఇస్తాడు. 100% రిజల్ట్స్ రావు. కానీ ఇచ్చేవన్నీ పాజిటివ్‌గా ఉంటాయి. ఒక రూ. 1000 లాభం రావాలి అనుకుంటే ఒక 500-600 లాభం వరకు ఇప్పిస్తూ ఉంటాడు. తామ్రమూర్తిత్వం పొందడం వలన. అంటే అత్యద్భుతమైన ఫలితాలు కాకపోయినా మనశ్శాంతిగా ఉంటుంది. మంచి ఫలితాలు కలుగుతాయి వృశ్చిక రాశి వారికి అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సప్తమంలో గురుడు సంచరించిన తర్వాత జరిగేటువంటి శుభసూచకం ఏమిటి అంటే అవివాహితులకి వివాహ యోగం అవుతుంది. అంటే ఇన్నాళ్ళు వివాహం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. 6th హౌస్‌లో ట్రాన్సిట్ ఉన్నప్పుడు ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ వివాహం అయ్యేది కాదు. ఎప్పుడైతే సప్తమంలోకి సంచరిస్తాడో టక్కన వివాహం కుదురుతుంది. మే తర్వాత ఆగస్టు, సెప్టెంబర్ కల్లా మంచి వివాహం కుదురుతుంది. వివాహం జరుగుతుందని చెప్పుకోవచ్చు. అవివాహితులకి వివాహ యోగము. ఇది మొట్టమొదటి శుభసూచకం గురుడు సప్తమంలో సంచరించిన తర్వాత. ఇక వివాహం అయిన వారికి ఏదైనా వైవాహిక జీవితంలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉండడం, అవగాహన లేకపోవడం, ఇంటిమసీ సరిగ్గా లేకపోవడం, వాళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ లేకపోవడం, ఇటువంటి సమస్యలు ఎవరికైనా ఉన్నాయో వాళ్ళు వాళ్ళ జీవితంలో ఉన్న సమస్యలు చాలా వరకు తగ్గించుకుంటారని చెప్పుకోవచ్చు. ఒక అండర్‌స్టాండింగ్ అనేది ఉంటుంది. ఒకళ్ళకొకళ్ళ బాండింగ్ కొంతవరకు క్రియేట్ అవుతుందని చెప్పుకోవచ్చు. పరస్పర అవగాహన పెరుగుతుంది అని చెప్పుకోవచ్చు. గురుడు సప్తమంలోకి తామ్రమూర్తిత్వం పొంది సంచరించిన తర్వాత. అంటే వైవాహిక జీవితంలో ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య పరస్పర అవగాహన పెరిగి బాండింగ్ పెరుగుతుంది అని చెప్పుకోవచ్చు. వివాహం కాని వారికి వివాహం అవుతుంది. ఇక వ్యాపారంలో ఉన్నవారికి మంచి లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా పార్ట్నర్‌షిప్ బిజినెస్. బిజినెస్‌లో ఉన్నటువంటి వారికి మంచి లాభాలు కలుగుతాయి. గొప్ప లాభాలని చెప్పలేం కానీ మంచి లాభాలు. వాళ్ళు సంతోషంగా ఉండేటువంటి లాభాలు కలుగుతాయి. గురుడు సప్తమంలో తామ్రమూర్తిత్వం పొందిన తర్వాత. ఇక టీచింగ్ రంగంలో ఉన్నవారికి, మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి గుర్తింపు లభిస్తుంది. అంటే వాళ్ళకి అవార్డ్స్ రావడము, లేదా మంచి ప్రమోషన్స్ రావడము, అనుకున్న చోటికి ట్రాన్స్‌ఫర్ అవ్వడము, మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ టార్గెట్స్‌ని ఈజీగా అచీవ్ చేస్తారు. ఇక ఎల్ఐసి, ఇన్స్యూరెన్స్ ఇటువంటి రంగాల్లో ఉన్న వాళ్ళకి కూడా కొంతవరకు కలిసొస్తుందని చెప్పుకోవచ్చు. ఈ గురుడు సప్తమంలో ఉన్నప్పుడు. అంతేకాకుండా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో నూతన ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారో వారికి నూతన ఉద్యోగాలు ఖచ్చితంగా దక్కి తీరుతాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ కొత్త ఉద్యోగం దొక్కి తీరుతుంది. ఇక ఉన్నటువంటి ఉద్యోగంలో ప్రమోషన్‌ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఖచ్చితంగా ప్రమోషన్ దక్కి తీరుతుంది. వాళ్ళు అనుకున్న ప్రమోషన్ కాకపోయినా కొంతవరకు ఒక మెట్టు ఎదిగి వీళ్ళకి ఒక ప్రమోషన్ వస్తుంది. వీళ్ళకి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ లభిస్తుంది. కొత్త ఉద్యోగాల కోసం చూసేవారికి నూతన ఉద్యోగాలు లభిస్తాయి. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. పెరిగిన డబ్బులన్నీ దాచుకుంటారు. మంచి మంచి ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తుంటారు. బ్యాంక్ బ్యాలెన్స్‌ని వృద్ధి చేసుకుంటారు వృశ్చిక రాశి వారని చెప్పుకోవచ్చు. ఇక శని చతుర్థంలో సువర్ణమూర్తిత్వం పొంది సంచరిస్తున్నాడు వృశ్చిక రాశికి. 2024 మొత్తము శని చతుర్థంలో ఉన్నాడు. సువర్ణమూర్తిత్వం పొందాడు. గురుడు ఇచ్చేది అత్యద్భుతమైన ఫలితాలు ఇస్తే శని చాలా సోగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అటు నెగెటివ్ ఇవ్వడు, ఇటు ఎక్స్‌ట్రీమ్ పాజిటివ్ ఇవ్వడు. సాధారణంగా వెళ్ళిపోతూ ఉంటుంది శని వృశ్చిక రాశి వారికి. ఎందుకంటే అర్ధాష్టమ శని అని చెప్తాం 4లో ఉన్నది. కొంతవరకు ఇబ్బంది పెడుతుంది. కానీ సువర్ణమూర్తిత్వం పొందాడు కాబట్టి బావుంటుందని చెప్పుకోవాలి. గృహయోగం ఉంటుంది. ఎవరైతే ఇల్లు కొనుక్కోవాలనుకుంటూ ఉంటారో, కొత్త ఇంటికి మారాలనుకుంటూ ఉంటారో, వాళ్ళకి గృహయోగం అనేది ఉంటుంది. కానీ ఎంతైనా అర్ధాష్టమం కాబట్టి కొంత ఇక్కట్లు, ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాడు. గృహయోగం ఇచ్చే ముందు శని చతుర్థంలో సువర్ణమూర్తితో ఉన్నందువలన చిన్న చిన్న ఇబ్బందులనేవి కలిగిస్తుంటాయి. ఒక చిన్న డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఇల్లు మారే టైంలో గానీ, ఈ గృహయోగం తీసుకునే టైంలో చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి. సువర్ణమూర్తిత్వం పొందడం వల్ల చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉండవు. బట్ కొంత డిస్టర్బెన్స్ అనేది ఉంటుంది. గృహం అంతా
కొంత ప్రశాంతత ఉంటుంది, కొంత అలజడి వాతావరణం అప్పుడప్పుడు క్రియేట్ అవుతూ ఉంటుంది శని చతుర్థం. ఇది మీరు 2023 జనవరి నుంచి ఫేస్ చేస్తూ ఉండుంటారు. సేమ్ యాజ్ ఇట్ ఈస్‌గా ఉంటుంది. ఇదేం కొత్తగా మార్పులేమి ఉండవు. సేమ్ సేమ్ ఫేస్ ఉంటుంది ఎంతైనా. కానీ గురుడు మారడం వల్ల కొంత ప్రశాంతత, ఆనందం, డబ్బులో పెరుగుదల ఇవన్నీ వీళ్ళు చూస్తూ ఉంటారు వృశ్చిక రాశి వాళ్ళు. ఆ ఆనందం ముందు ఇక్కడ జరిగేటటువంటి ఈ చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ చాలా చిన్నవి మైనర్‌గా అయిపోతాయి. పెద్దగా ఎక్కువగా పట్టించుకోరని చెప్పుకోవచ్చు. విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ప్రాథమిక విద్య చదివేవాళ్ళు 10th క్లాస్ వరకు చదివేవాళ్ళు కొంత శ్రద్ధ ఎక్కువగా పెట్టవలసి ఉంటుంది. శ్రద్ధ పెడితే మాత్రం మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందుతారు. లేదంటే కొంత నార్మల్ మార్కులు ఒక 60 మార్కులు, 65, 55 ఇటువంటి మార్కులతో ఉత్తీర్ణత పొందుతారు. కానీ శ్రమ పెట్టి, శ్రద్ధ పెట్టి బాగా చదివితే మాత్రం కాస్త మంచి మార్కులు పొందే అవకాశం ఉంటుంది. శని చతుర్థంలో ఉన్నాడు కాబట్టి ఎంతైనా శని అంటేనే కాస్త డిలేడ్ ప్లానెట్, స్లో చేస్తూ ఉంటాడు. సో, బద్ధకం అనేది తీసుకొస్తూ ఉంటాడు. విద్యార్థులకి చదవాలి అనే ఇంట్రెస్ట్ తగ్గుతూ ఉంటుంది. సో, ఎవరో ఒకరు వెనక నుంచి ప్రోత్సహించి తల్లిదండ్రులు కావచ్చు, ఇంకెవరైనా ప్రోత్సహించి వాళ్ళని కూర్చోబెట్టి చదివిస్తే మాత్రం మంచి మార్కులతో ఉత్తీర్ణత పొందుతారు విద్యార్థులందరూ అని చెప్పుకోవచ్చు. ఇక విదేశాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్వదేశానికి తిరిగి వచ్చేస్తారు. ఎప్పుడో వెళ్ళుంటారు ఫారిన్‌కి, కొన్నాళ్ళు పని చేద్దామని అక్కడ ఉంటారు. వాళ్ళు ఫారిన్ నుంచి తిరిగి ఇంటికి వచ్చేస్తారు. విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు స్వదేశానికి తిరిగి వస్తారు. బట్ ఇక్కడ ఒక ఉద్యోగం అనేది ఉంటుంది. ఆ ఉద్యోగంలో కంటిన్యూ అవుతారు. ఎక్కడ నెగెటివ్ ఇంపాక్ట్ ఉండదు. ఏదో కారణంగా వాళ్ళు తిరిగి రావచ్చు. ప్రాజెక్ట్ అయిపోయి ఉండొచ్చు. L1 వీసా మీదో, B1 వీసా మీదో, ఇంకేదో వీసా మీద వెళ్ళుంటారు. లేదా వేరే కంట్రీస్‌కి వెళ్ళుంటారు. ఆ ప్రాజెక్ట్ అయిపోయి ఉంటుంది. తిరిగి వాళ్ళ దేశానికి వచ్చి ఇక్కడ కంటిన్యూ చేస్తూ ఉంటారు జాబ్‌లో ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. కానీ విదేశాల్లో ఉన్న వాళ్ళు టెన్యూర్ కంప్లీట్ చేసుకొని స్వదేశానికి తిరిగి వచ్చేస్తారు అని చెప్పుకోవచ్చు. కుటుంబ సభ్యులతో సమయం గడపడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎక్కువగా కుటుంబంతో కాలం గడుపుతూ ఉంటారు. కుటుంబంతో సమయం గడుపుతారు. వాళ్ళతో బయటికెళ్ళడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఎన్నో ఇంట్లోని విందులు, వినోదాలు ఏర్పాటు చేసుకుంటుంటారు. కుటుంబంతో సంతోషంగా గడపడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు. అవి జరుగుతూ కూడా ఉంటాయి వృశ్చిక రాశి వారికి. ఇవన్నిటికంటే మించింది ఏంటంటే చతుర్థంలో ఉన్న శని తన రాశిని చూస్తుంటారు కాబట్టి కొంతవరకు శరీరం అలసిపోయినట్టుగా ఉంటుంది. ఎప్పుడు బద్ధకంగా, అలసిపోయినట్టుగా ఏదో ఒకటి చాలా నీరసంగా ఉండడం, ఇటువంటివి చిన్న చిన్న సమస్యలనేవి ఎదుర్కొంటూ ఉంటారు వృశ్చిక రాశి వాళ్ళు తరచుగా. శరీరం అలసిపోతున్నట్టుగా ఉండడం, నీరసంగా ఉండడం, కళ్ళు తిరగడం ఇలాంటి చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి వృశ్చిక రాశి వారికి 2024లో. కానీ ఈ సమస్యలన్నీ ఇప్పుడు ఏదైతే శని గురించి చెప్తున్న సమస్యలు చాలా మైనర్‌గా ఉంటాయి. ఎందుకంటే గురుడు చాలా బాగున్నాడని చెప్పుకోవచ్చు. ఇక శని సువర్ణమూర్తిత్వం పొందాడు. సో, చాలా మైనర్ సమస్యలే ఇస్తాడు వీళ్ళకని చెప్పుకోవచ్చు. గృహం కోసం రుణాలు చేస్తారు. ఆ చేసిన రుణాలు సమయానికి చేతికి అందుతాయని చెప్పుకోవచ్చు వృశ్చిక రాశి వారికి. బ్యాంక్ లోన్ అప్లై చేస్తారు. టక్కన లోన్ శాంక్షన్ అయిపోతుంది. సమయానికి చేతికి రుణం అందుతుంది. ధనం అందుతుంది వృశ్చిక రాశి వారికి. శని కూడా సోగా బానే ఉంటుంది. ఎటువంటి మేజర్ ఇబ్బందులేవి క్రియేట్ చేయరు వృశ్చిక రాశి వారికి. రాహుకేతువులు పంచమ లాభస్థానాల్లో తామ్రమూర్తిత్వం పొందారు. తామ్రమూర్తిత్వం పొందడం వల్ల మళ్ళీ కొంత డౌన్ అవుతుందని చెప్పుకోవచ్చు. కొంత 100% రిజల్ట్స్ ఇవ్వరు. ఇక పంచమ స్థానంలో రాహువు సంతాన యోగం కలిగిస్తాడు. కానీ కొంత వైద్య సహకారం అనేది కంపల్సరీగా ఉండాలి. మెడికల్ అసిస్టెన్స్ అంటే కాస్త మెడికల్‌గా వెళ్ళడం కానీ, అవసరమైతే డాక్టర్స్ కన్సల్ట్ చేసి ట్రీట్మెంట్ తీసుకోవడం కానీ, ఈ విధంగా ప్రాసెస్ జరిగిన తర్వాత మాత్రం ఖచ్చితంగా సంతానం కలుగుతుంది. సంతానం కోసం చూసేవారికి వైద్య సహకారం ద్వారా సంతానం కలిగి తీరుతుంది. రాహు పంచమంలో ఉన్నాడు కాబట్టి. సంతానం ఉన్నవారికి ఆల్రెడీ సంతానం ఉన్నారు. వారికి శ్రద్ధ కాస్త ఎక్కువగా పెట్టాల్సి ఉంటుంది. వారి అభివృద్ధి కోసం శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. లేదంటే కొంత అశ్రద్ధగా ఉంటే మార్కులు సరిగ్గా రాకపోవడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది సంతానం ఉన్నవారికి. లేదా వాళ్ళ ఆరోగ్యం పైన శ్రద్ధ పెట్టాల్సి రావచ్చు, వాళ్ళ విద్య పైన శ్రద్ధ పెట్టాల్సి రావచ్చు. ఏదైనా సరే సంతానం పైన కొంత శ్రద్ధ అవసరము. సంతానం లేని వాళ్ళు మెడికల్ ట్రీట్మెంట్ ద్వారా సంతానం పొందే అవకాశం ఉంటుంది. సంతానం ఉన్నవారు వారి సంతానం పైన అత్యధికమైన శ్రద్ధ ఎక్కువగా పెట్టి వారికి జీవనశైలిని సరి చేయవలసి ఉంటుంది. అటు విద్య కావచ్చు, ఇటు లైఫ్ స్టైల్ కావచ్చు, ఏదైనా కొంతవరకు శ్రద్ధ అనేది పెట్టి తీరాలి వృశ్చిక రాశి వారు వాళ్ళ సంతానం పైన. ప్రేమ వివాహాలు చేసుకునే వారికి కొంత శ్రమ తర్వాత అవి సక్సెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. కొంత శ్రమ అనేది మాత్రం ఉంటుంది. ఎందుకైనా రాహువు, కేతువు పంచమ లాభస్థానాలు ఉన్నారు కాబట్టి కొంత శ్రమ తర్వాత వివాహం జరుగుతుంది. అంటే డిలే అవ్వడం కానీ, వాళ్ళ ఇంట్లో ఎక్కువగా పోరాడి ఒప్పించుకొని చేసుకోవడం కానీ ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. సో, అవన్నీ జరిగిన తర్వాత ప్రేమ వివాహాలు ఖచ్చితంగా జరుగుతాయి. షేర్ మార్కెట్స్‌లో ఇన్వెస్ట్ చేసిన వారికి లాభాలు బాగా వస్తాయి. షేర్ మార్కెట్స్‌లో ఇన్వెస్ట్ చేసిన వారికి మంచి లాభాలు కలుగుతాయి. ఇక టెక్నికల్ రంగంలో కానీ, సాఫ్ట్‌వేర్ రంగంలో ఉన్నవారు ఎవరైనా సరే కొత్త కోర్సులు నేర్చుకుంటారు. ఉద్యోగం మారదాం అనుకుంటూ ఉంటారు.
ఈ 6th హౌస్‌లో ట్రాన్సిట్ ఏదైతే జరుగుతుందో గురుడు రేపు మే వచ్చేసరికి 7th హౌస్‌లోకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఉద్యోగం మారాలనుకుంటే ఈ 5 నెలలు వాళ్ళు కృషి చేస్తారు. ఇప్పుడు ఆల్రెడీ రాహు, కేతువు మారిపోయి ఉన్నారు కదా! కొత్త కోర్సులు నేర్చుకుంటారు. వాళ్ళని ఎన్హాన్స్ చేసుకుంటారు. విద్య పరంగా కానీ, నాలెడ్జ్ పరంగా కానీ ఎన్హాన్స్ చేసుకొని రెడీగా ఉంటారు. గురుడు ఎప్పుడైతే మారుతారో టక్కన ఇంటర్వ్యూస్ రావడం, సెలెక్ట్ అయిపోవడం, మంచి పొజిషన్ ఇవ్వడం, ప్రమోషన్స్ మీద మంచి పొజిషన్స్ రావడం ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఖచ్చితంగా కొత్త కోర్సులు నేర్చుకుంటారు. ఆ కోర్సుల్లో కొత్త ఉద్యోగాలు కూడా సంపాదిస్తారని చెప్పుకోవచ్చు వృశ్చిక రాశి వారందరూ. ఇక భారీ పెట్టుబడులు పెట్టాలి అనుకునేవారు కూడా వారి పేరు మీద కాకుండా కుటుంబ సభ్యుల పేరు మీద పెట్టడం చాలా మంచిది. వాళ్ళ పేరు మీద కాకుండా పెట్టుబడులు ఏవైనా పెట్టాలనుకున్న వ్యాపారం కావచ్చు, లేదా ఇంకెక్కడైనా పెట్టుబడి పెట్టాలనుకుంటే వారి పేరు మీద కాకుండా కుటుంబం పేరు మీద పెట్టుబడి పెడితే లాభాలనేవి ఖచ్చితంగా వస్తాయి వృశ్చిక రాశి వారికి అని చెప్పొచ్చు. ఓవరాల్‌గా చూసుకుంటే వృశ్చిక రాశి వారికి ఎటువంటి సమస్యలు ఉండవు. ఆర్థిక పరంగా ఇబ్బందులేమి ఉండవు. ఇంకా దినదిన ప్రవర్ధమానంగా బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతూ ఉంటుంది. ఉద్యోగస్తులు కొత్త ఉద్యోగాలకెళ్తారు, ప్రమోషన్స్ సంపాదిస్తారు, ఇల్లు కొనుక్కుంటారు, లేదా ఇల్లు మారుతారు. ఇంట్లో కాస్త ఆనందం వెల్లివిరుస్తుందని చెప్పుకోవచ్చు. చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ లాంటివి అప్పుడప్పుడు రావడం జరుగుతూ ఉంటాయి. సంతానం కోసం ప్రయత్నించేవారు వైద్య సహకారం ద్వారా సంతానం పొందవచ్చు. ఇక సంతానం ఉన్నవారు కాస్త శ్రద్ధ పెడితే వాళ్ళ సంతానం పైన మంచి మార్కుల ద్వారా అన్నీ పాస్ అయిపోతారని చెప్పొచ్చు. ఇక వృశ్చిక రాశి విద్యార్థులు మాత్రం కాస్త అధిక శ్రద్ధ పెడితే మంచి మార్కులతో వృత్తింత పొందుతారని చెప్పుకోవచ్చు. ఓవరాల్‌గా చూసుకుంటే వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం బానే ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో నారాయణ.